అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అవసరాలని తప్పుదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సైకోలాగా తయారయ్యి ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం లేనట్టుగా ఎప్పటికీ కూడా మభ్య పెడుతూ మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని ఇంకా నటిస్తూ సిద్ధం అని ఒక సంకనాకిచ్చే సభలు పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పూర్తిగా తుంగలో దొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అబాస పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్క తెలుగు జాతీయుడు కూడా ఈరోజు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి। ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టావరా మహానుభావుడా, ఇటువంటి దుర్మార్గుడిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం। ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేదరమెట్లలో సిద్ధం ముగింపు కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమం వేదికగా సిద్ధం సభ సాక్షిగా తన ఓటమిని అంగీకరించి ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించాడంటే అది అతని యొక్క పిరికితనం, అతనిలో ఉండే ఓటమిని క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన పరిస్థితి। ఎందుకంటే ఆయన సిద్ధం సమావేశం ప్రవేశపెట్టాడు, కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు। ఆ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆయన ఏ విధంగా సంక్షేమ పథకాలని చేశాడనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువనేత నారా లోకేష్ గారి మీద, అదేవిధంగా మా మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీల మీద విమర్శలు గుప్పించడం అంటే చాలా సిగ్గుసేటన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి। మీరు కానీ మొన్న మేదరమెట్లో జరిగినటువంటి సమావేశాన్ని చూసినట్లయితే ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఏమర్థమైనాయా అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు। 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబోతున్నాడు, జైలుకు పోబోతున్నాడు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థమైంది। ఎందుకయ్యా అంటే ఆయన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ అన్న గనక ముఖ్యమంత్రి అయితే అని 18 సార్లు ఉచ్చరిస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు గనక ముఖ్యమంత్రి అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు గనక ముఖ్యమంత్రి అయినట్లయితే అని 36 సార్లు ప్రసంగించి
ఇండైరెక్ట్ గా ఓ ఆంధ్ర ప్రజలారా మీకు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న మేదరమెట్లో చేపట్టినటువంటి సిద్ధం కార్యక్రమంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తైతే మేదరమెట్లో సభ 15 లక్షల మందితో పెట్టాలని చెప్పేసి ఒక పబ్లిసిటీ విపరీతంగా పబ్లిసిటీ చేశారనుకోండి. ఆ పబ్లిసిటీ ఎక్కడో కాదు, వాళ్ళకు క్లియర్గా అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. మా సభకి ఇంతమంది జనాభా వచ్చారని చెప్పేసి తెలుపుకోవడం కోసం మొత్తం గ్రీన్ మ్యాట్లు పరిచేశారు. గ్రీన్ మ్యాట్లు పరిచి రాని జనాభాని వచ్చినట్టు విఎఫ్ఎక్స్ ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఆడ 1,00,000 మంది కూడా రాలే, సరిగ్గా 14 లక్షల మంది 15 లక్షల మంది వచ్చారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఎందుకంటే ఎలా క్లియర్ గా తెలుసు జనాభా అంతమందికి రారు, సభ ఫెయిల్యూర్ అవుతుంది. కానీ మనమేమో పబ్లిసిటీ విపరీతంగా చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్లియర్ గా, ప్రతి ఒక్కరు తెలుసు మ్యాటర్ ఎక్కడైతే వీక్ ఉంటుందో పబ్లిసిటీ అక్కడే పీక్స్ లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, మీకులాగా మా పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి ఈ విధంగా జనాల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేసే పనులు చేయరు. రేపు 17వ తేదీ చిలకలూరుపేట వేదికగా ఒక మహాసభ జరగబోతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ సభ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ మంత్రులు ప్రతి ఒక్కరూ రండి, ఆ సభను ఒక్కసారి వీక్షించండి. మొత్తం ఒరిజినల్ క్వాలిటీ హెచ్డి వీడియోస్ చూపిస్తాం, ఒరిజినల్ క్వాలిటీ హెచ్డీస్ తో చూపిస్తాం. ఏం విఎఫ్ఎక్స్లు పెట్టాం, ఎడిటింగ్లు పెట్టాం. అప్పుడు చూడండి ఎంతమంది జనాభా వస్తారు. అది చూసి మీరు డిసైడ్ అవ్వండి, ఇటు తాడేపల్లి పోవాలో, లేకపోతే ఇడుపులపాయ పోవాలో, లేకపోతే బెంగళూరు పోవాలో, హైదరాబాద్ పోవాలో, లండన్ పోవాలో. ప్యాకర్స్ మూవర్స్ మేమే ఇస్తాం, తాడేపల్లి నుంచి మేమే మీ లగేజ్ మొత్తం సర్దిస్తాం. సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ ప్రజల ధనంతో హోర్డింగ్లు పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినటువంటి పరిస్థితి. నిన్న ఆ వేదికగా మా తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోని బాగా ప్రచారం చేశారు. దానికి మా తరఫున మీకు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మేమేదైతే సూపర్ 6 మేనిఫెస్టో ప్రవేశపెట్టామో దానిని 100% తూచా తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మీ మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి. నువ్వేదైతే నీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇంప్లిమెంట్ చేశానని చెప్తా ఉన్నాం. 730 హామీలు ఇచ్చారు మీరు. అధికారంలోకి రావడం కోసం 730 హామీలు ఇచ్చారు. వాటిలో 100% ఇంప్లిమెంట్ అయిన హామీలు ఎన్నో తెలుసా? కేవలం 9 మాత్రమే. రిమైనింగ్ 721 సంక్షేమ పథకాల్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం విడతల వారీగా చేస్తానన్నావు. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తానన్నావు.
మద్యపానం పూర్తిగా చేసిన తర్వాతే 2024లో వచ్చి నేను ఓటు అడుగుతానన్నావు. మరి ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాసిరకం మందును తయారు చేస్తూ దాదాపు 30 నుంచి 40 వేల మంది మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఆరోగ్య బాధితులై అనారోగ్యం పాలై ఈరోజు ప్రాణాలు కోల్పోయారే. నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకా సిద్ధం సిద్ధం అని అడుగుతా ఉన్నారు. ఇంకొక 10 నాసిరకం బ్రాండ్లు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మార్కెట్లోకి తీసుకురావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమితో 2014 రిపీట్ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. నేను ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి, దోపిడీ, దారుణాలు, హత్యలు, మానభంగాలన్నీ కూడా బయటపడతాయి. నన్ను మళ్ళీ వీళ్ళు చెంచులు కూడా జైలుకు పంపిస్తారనే ఒకే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కపట నాటకాలకు తెరదీస్తూ ఇన్ని రోజులు ఈయన ఏవైతే పార్టీలని భయపెట్టాడో, ఇటు తెలుగుదేశం పార్టీని కానివ్వండి, జనసేనను కానివ్వండి, బీజేపీని కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, అదే విధంగా ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని, కుల సంఘాలను కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి అడుగు అడుగున అణగదొక్కుతూ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం వేదికగా భయపడుతూ ఆయనలో మొదలైన ఆ భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరదీసినటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే నిన్న ఈయన మాట్లాడుతూ, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాడంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే పెన్షన్ తీసేస్తారంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే విదేశీ విద్యలు ఉండమంటున్నాడు. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సంక్షేమం ఆయనే చేసినట్టు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి గురించి ఆయనే ఆలోచించినట్టు నిన్న సిద్ధం వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఈ వైకాపా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను నేను ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా, సంక్షేమం అనేది మీరేమన్నా పేటెంటా? సంక్షేమాన్ని మీరే ఏమన్నా స్టార్ట్ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్షేమాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ముఖ్యమంత్రి వరిలో అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రతి పేదవాడు కూడా గుడిసెలో ఉండకూడదు, స్లాబుల కింద ఉండాలని చెప్పేసి పక్కా గృహాలు నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అదే సంక్షేమాన్ని కొనసాగింపు చేసుకుంటూ ఎన్ని ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వదలకుండా వాటిని కంటిన్యూ చేస్తూ కొత్త సంక్షేమ పథకాలు తెచ్చారే తప్ప మీకు రాగా 2019లో అధికారంలోకి రాగానే 130 సంక్షేమ పథకాలని పూర్తిగా రద్దు చేశారు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు 130 సార్లు బటన్ నొక్కాడంట. బటన్ నొక్కిన ప్రతిసారి ఒక సంక్షేమ పథకం పోయిందా అంటే నువ్వు బటన్ నొక్కిందల్లా ఎందుకు? సంక్షేమ పథకాలు ఎత్తేయడానికి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఏవైతే 130 సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ 130 సంక్షేమ పథకాలు ఈ రోజు ఎటుపోయాయన్న విషయాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే సిద్ధం సభ మేదరమెట్లో చేశారో దానిలో మొత్తం గ్రాఫిక్సే. ఇప్పటి వరకు నిన్న ఏదైతే ముగింపు సభ జరిగిందో ఆ సభతో 4 సిద్ధం సభలు చేశారు. ప్రజలకు సంబంధించినటువంటి 600 కోట్లని సంకనాకిచ్చి వాళ్ళ యొక్క ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులకు వాటన్నిటిని కూడా కట్టబెట్టుకున్నారు. ఈ డబ్బంతా ఎవరి సొత్తు? మన ఆంధ్రులది, మన ప్రజలది. ఈ డబ్బు మొత్తాన్ని మీరు ఎందుకు ఈరోజు అనవసరంగా వేస్ట్ చేశారని చెప్పేసి నేను అడగట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు మీ రోజుల బాణం మీ చెల్లాయి అడిగారండి. 600 కోట్లు ఎందుకు మీరు అన్యాయంగా ఈరోజు వేస్ట్ ఖర్చు చేశారు ప్రజాధనాన్ని అని చెప్పేసి అడిగారు.